స్టార్ట్. అందరికీ నమస్కారం అండి. ముందుగా గంప నాగేశ్వర్ సార్కు ఇంపాక్ట్ ఫౌండేషన్ కి చెందిన అందరి ట్రైనర్స్ కి అందరికీ నమస్కారం అండి. మళ్ళీ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ నా సెషన్ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేయడానికి వెళ్తున్నా. మైసెల్ఫ్ రియాజ్. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ అనేది యువశక్తి. అయితే ఇది చాలా వండర్ఫుల్ అయిన టాపిక్ అండి. ఈ టాపిక్ వల్ల నేను మన యూత్ అందరికీ ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా. ఈ కాలంలో యూత్ తలుచుకుంటే ఏదైనా సాధించగలరు. యూత్ ప్రతి దేశానికి ఒక బలం లాంటి వారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని శక్తి, ప్రపంచంలో ఏ దేశానికి లేని వనరు భారతదేశానికి ఉంది. అదే యూత్. భారతదేశంలో 130 కోట్ల మంది జనాభాలో సగానికి ఎక్కువ మంది యూత్ ఉండడం వల్ల ఇది చాలా గర్వకారణమైన విషయం. అయితే యూత్ ను ఎప్పుడు తన ఆలోచనల ద్వారా తన ఆచరణ ద్వారా తన మాటల ద్వారా ఎప్పుడు ఎంకరేజ్ చేసే ఏకైక మొట్టమొదటి వ్యక్తి స్వామి వివేకానంద గారు. అయితే స్వామి వివేకానంద గారు ప్రతిసారి తన యూత్ ను ఎంతగానో ఆకర్షించేవారు. ఆయన యూత్ ను ఎల్లప్పుడూ ఎంకరేజ్ చేసేవారు. అందుకే ప్రపంచంలో స్వామి వివేకానందకు ఉన్నంత క్రేజ్ యూత్ పట్ల ఎవరికి లేదు. స్వామి వివేకానంద గారు చెప్పేది ఏంటిదంటే, యూత్ సింహం లాగా పోరాడి తన సమస్యలను, తన కష్టాలను ఎదుర్కోవాలి అని స్వామి వివేకానంద గారు చెప్పేవారు. అందుకే ఆయన జన్మదినమైన జనవరి 12వ తేదీన జాతీయ యువజన దినోత్సవంగా 1984లో ప్రకటించడం జరిగింది. ప్రతి సంవత్సరం జనవరి 12 1985 ఇయర్ నుండి ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇదే జాతీయ యువజన దినోత్సవంలో ఆ సదస్సులో మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు అన్నది ఏంటిదంటే, యువత దేశ అభివృద్ధికి భాగస్వామ్యం కావాలి, అదే శక్తి మంత్రం కావాలి, విల్ విన్ స్కిల్ తో ముందుకు వెళ్ళాలి. అప్పుడే యువత తలుచుకుంటే ఏదైనా దేశాన్ని సాధించవచ్చు. ప్రపంచంలో యువత తలుచుకుంటే ప్రపంచంలో దేనిని కూడా వాళ్ళు ఆపలేరు. ప్రపంచంలో ఉన్న ఏ శక్తి కూడా యువతను ఆపలేకపోతుంది. అదే విధంగా అదే సదస్సులో 2019 భారత జాతీయ యువజన సదస్సులో మన రాష్ట్రపతి అయిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు చెప్పింది ఏంటంటే, భారతదేశంలో యువతకు ఒక మంచి అవకాశం ఉంది. తన ఆలోచనల ద్వారా, తన ఆచరణ ద్వారా దేశాన్ని అభివృద్ధి చెందేటట్టు చేసే ఒక మంచి అవకాశం భారతదేశ యువతకు ఉంది. ఒకప్పుడు మనం అంతర్జాతీయ క్రీడలలో ఒక్క స్వర్ణ పథకం పొందితే చాలా ఉప్పొంగిపోయేవారు. కానీ హిమదాస్ లాంటి అంతర్జాతీయ అథ్లెటిక్ సదస్సులో హిమదాస్ లాంటి క్రీడాకారులు 5 స్వర్ణాలు సాధించిన ఘనత మన భారతదేశానికి ఉంది. అదే విధంగా పివి సింధు, సానియా మిర్జా, సైనా నెహ్వాల్ లాంటి ఎంతో మంది గొప్ప గొప్ప క్రీడాకారులు మన దేశంకు చెందిన వారే కావడం మనం చాలా గర్వదగ్గ విషయం. అదే విధంగా యువత తన సమయాన్ని, తన ఆలోచనలను, తన వయసును కరెక్ట్ గా ఉపయోగించుకోవాలి. అయితే నేటి యుగంలో ఏంటిదంటే, యువత తన ఎక్కువ సమయాన్ని టెక్నాలజీ వాడుకోవడంలో ఉపయోగిస్తుంది. టెక్నాలజీ అనేది చాలా మంచిదండి. టెక్నాలజీ వల్ల అవకాశాలు మంచి జరుగుతుంది, చెడు కూడా జరుగుతుంది. అయితే యువత తన ఎక్కువ సమయాన్ని టీవీల ముందట, మొబైల్ ఫోన్ తోని, ల్యాప్టాప్ ముందట, సోషల్ మీడియాలో, దీని ద్వారా తన సమయాన్ని దురుపయోగం చేస్తుంది. ఈ విధంగా దురుపయోగం చేయకుండా తన సమయాన్ని మంచిగా ఉపయోగించుకోవాలని చెప్పడం జరుగుతుంది. అయితే యువతను తప్పుపట్టడం అనేది మన కర్తవ్యం. అయితే యువత చేస్తుంది ఇది తప్పు, అది తప్పు అని యువత యొక్క తప్పులను తీయడం కాదు, వాళ్ళ తప్పులు ఏంటిదో అది చెప్పి మళ్ళొకసారి ఆ తప్పులు చేయకుండా చెప్పడం మన యొక్క బాధ్యత. అయితే ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నానండి. ఒక చిన్న అబ్బాయి, అతని చేతిలో ఒక 3 సంవత్సరాల అబ్బాయి, చిన్న బాలుడు, అతని చేతిలో ఏది దొరికితే దానిని విరగొట్టేయడం,
దానిని చింపేయడం, తన చేతికి ఇచ్చిన కరెన్సీ నోట్లను చింపేయడం చిన్న పిల్లవాని అలవాటు. ఎందుకంటే ఆ చిన్న పిల్లవానికి తెలియదు కాబట్టి ఏది మంచి, ఏది చెడు, ఏది ఉపయోగకరమైంది, ఏది ఉపయోగకరం లేదు. అయితే తల్లిదండ్రులు చాలా బాధపడతారండి. ప్రతిరోజు నా అబ్బాయి కరెన్సీ నోట్లను జేబులోకి వెళ్ళి తీసి చింపేస్తుండని తల్లిదండ్రులు బాగా బాధపడతారు. అయితే ఒకరోజు ఏమవుతుందంటే ఆ తండ్రి ఆ అబ్బాయిని మానసిక వైద్య నిపుణుడు అంటే సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. సైకాలజిస్ట్ దగ్గర తీసుకొని వెళ్ళి తన బాధనంతా అతన్ని వ్యక్తపరుస్తాడు. అప్పుడు సైకాలజిస్ట్ ఆ అబ్బాయిని ఒక గదిలోకి తీసుకొని వెళ్ళి ఒక 5 నిమిషాల తర్వాత బయటికి తీసుకొస్తాడు. అప్పుడు ఆ సైకాలజిస్ట్ తండ్రితో చెప్తాడు కదా, ఇప్పుడు మీ జేబులోకి వెళ్ళి తీసి ఒక కరెన్సీ నోటు ఇవ్వండి అని ఆ సైకాలజిస్ట్ ఆ తండ్రికి చెప్తాడు. అప్పుడు ఆ తండ్రి తన జేబులోకి వెళ్ళి 500 రూపాయల నోటు ఆ అబ్బాయికి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఆ అబ్బాయి ఆ నోటును కేర్ఫుల్ గా పరీక్షించి మళ్ళా ఆ నోటును చింపకుండా తిరిగి తన తండ్రికి ఇచ్చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ తండ్రి సంతోషంతో ఆశ్చర్యంతో కూడిన సంతోషంలో మనోవైజ్ఞానికుని సైకాలజిస్ట్ ని అడుగుతాడు, ఇన్ని సంవత్సరాల నుండి మేము ఇతన్ని ఈ అలవాటును మార్చలేకపోయినాం, మీరు ఒక 5 నిమిషాలలో ఏ విధంగా అతని అలవాటును మార్చారు అని ఆనందంలో ఆ వైజ్ఞానికుని అతని అడగడం జరుగుతుంది. అప్పుడు ఆ సైకాలజిస్ట్ చెప్తాడు కదా, ఇన్ని రోజులు మీరు ఆ కరెన్సీ నోట్ను చింపద్దు అని ప్రేమగా శిక్షిస్తూ కొడుతూ చెప్పిర్రు, కానీ ఆ కరెన్సీ నోట్ను ఎందుకు చింపద్దో అది చెప్పలే. నేను చెప్పింది ఏంటంటే ఇది కరెన్సీ నోటు, ఇది చాలా ఉపయోగకరమైనది. ఈ నోటుతో నువ్వు కావాలనుకుంటే స్నాక్స్ కొనుక్కోవచ్చు, ఆట వస్తువులు కొనుక్కోవచ్చు, బట్టలు కొనుక్కోవచ్చు, ఏ విధంగా అయినా దీన్ని ఉపయోగించుకోవచ్చు అని నేను అది ఎందుకు చింపతో అది చెప్పాను అని అప్పుడు ఆ సైకాలజిస్ట్ ఆ తండ్రికి చెప్తాడు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ముందటి వారు చేస్తున్న తప్పులను ఇది తప్పు అని చెప్పకుండా ఆ తప్పు చేయడం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయో చెప్పాలి. అయితే పిల్లలు చెడ్డవారు ఎందుకు పనికిరారు అని వాళ్ళను నిందించకుండా మీరు చాలా మంచివారు, ఇంకా మంచిగా మారడానికి మీరు ఏమి చేయాలి అనే ఈ విధంగా వాళ్ళను ఎంకరేజ్ చేసుకుంటా పోవాలి. అయితే చాలా మంది అడిగేది ఏంటంటే నేటి యువత మంచి చెప్తే వింటారా, మంచి చెప్తే నేటి యువత వినరు అని చాలా మంది అడుగుతుంటారు. అయితే ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరిలో మార్పు కలుగుతుంది. అయితే వారి యొక్క మార్పును తీసుకురావడం మన యొక్క ముఖ్యమైన కర్తవ్యం. అయితే ఒక తరగతిలో 30 మంది పిల్లలు ఉంటే ఆ పిల్లలు ఒక టీచర్ చెప్పింది వాళ్ళకి అర్థమైతే లేదంటే అక్కడ టీచర్ యొక్క తప్పు. ఎందుకంటే పిల్లలను అర్థం కాకుండా చెప్తుంది కాబట్టి టీచర్ యొక్క తప్పు. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ టీచర్ ఏం చేయాలంటే ప్రతి ఒక్క అబ్బాయికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. అందరికీ ఒకేలాగా చెప్తే అర్థం కాకపోవచ్చు, కాకపోతే ఎవరికి ఏ విధంగా అర్థమవుతుందో ఆ విధంగా మనం గ్రహించి వాళ్లకు అర్థమయ్యేటట్టు చెప్పడం వాళ్ళ యొక్క ముఖ్య బాధ్యత. ఇప్పుడు ఉదాహరణకు ఒక సినిమా ఉందండి, ఒక తెలుగు సినిమా, ఒక మంచి సూపర్ హిట్ సినిమా. అదే సినిమాను హిందీలో తీస్తే డిజాస్టర్, అటర్ ఫ్లాప్ కావచ్చు. అయితే అదే స్టోరీ, అదే డైరెక్టర్, అదే సినిమాను హిందీలో తీస్తే ఎందుకు ఫ్లాప్ అయిందంటే ఇక్కడ తెలుగులో సినిమా తీసేటప్పుడు ఆ డైరెక్టర్ తెలుగు ఆడియన్స్ ను, తెలుగు అభిమానులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఎలాంటి కథ నచ్చుతుంది, వాళ్ళకు ఎలాంటి పాటలు నచ్చుతాయి, వాళ్ళకు ఏ విధమైన డైలాగులు, ఏ విధమైన స్టోరీ నచ్చుతుంది అని ధ్యాసతోని కాన్సన్ట్రేషన్ తోని సినిమా తయారు చేసిండు. సినిమా థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాత అది బాగా సూపర్ హిట్ అయింది. అదే సినిమాను మక్కి టు మక్కి హిందీలో డబ్ చేసినప్పుడు అది సినిమా ఫ్లాప్ అయిపోయింది. ఎందుకంటే మన ఇక్కడ ప్రేక్షకులు అక్కడ ప్రేక్షకుల యొక్క మైండ్ సెట్ వేరే వేరే ఉంటుంది. ప్రతి ప్రేక్షకుని యొక్క మైండ్ సెట్ వేరే ఉంటది కాబట్టి ఆ డైరెక్టర్ అక్కడ సక్సెస్ సాధించలేకపోయింది. అయితే ఒక రోజు ఏమవుతుందంటే ఒక ఊరిలో మన ఊరిలో ఒక బుక్ స్టాల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ చాలా మంది తనకు నచ్చిన బుక్స్ అక్కడ కొనుక్కుంటూ ఉంటారు. అయితే అక్కడ ఒక దారిన పోయి ఒక ఇంటర్మీడియట్ అబ్బాయి
దారిన పోతున్నప్పుడు ఒక ఇంటర్మీడియట్ అబ్బాయి అక్కడనే నిలబడి చాలా దీర్ఘంగా ఆలోచించడం మొదలు పెడతాడు. అప్పుడు దారిలో వెళ్తున్న వేరొక వ్యక్తి, ఏం బాబు ఏం ఆలోచిస్తున్నావు అని అడిగినప్పుడు ఆ అబ్బాయి చెప్తాడు కదా, నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయి, నేను మా ఫాదర్ దగ్గర నుండి 50 రూపాయలు తీసుకొని వచ్చాను, ఈ 50 రూపాయలలో నేను సినిమా చూడాలా లేకుంటే పుస్తకం కొనుక్కోవాలా అని నేను ఇక్కడ ఆలోచిస్తున్నాను అని ఆ అబ్బాయి ఆ వ్యక్తికి చెప్పడం జరుగుతుంది. అయితే ఆ ఆ వ్యక్తి ఆ అబ్బాయికి చెప్పింది ఏంటంటే, నువ్వు సినిమా ఇయ్యాలి కాకుంటే రేపు చూడొచ్చు, రేపు కాకుంటే ఎల్లుండి చూడొచ్చు, థియేటర్లో కాకుంటే టీవీలో చూడొచ్చు, కానీ ముందు నువ్వు ఈ పైసలు తీసుకొని ఒక మంచి పుస్తకం కొనుక్కో. అయితే మన మహానీయులు చెప్పింది ఏంటంటే, చినిగిన బట్టలైనా వేసుకో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో. అయితే పుస్తకానికి మించిన జ్ఞానం, పుస్తకానికి మించిన ఫ్రెండ్ ఎక్కడ దొరకడండి. ప్రపంచంలో ఉన్న ఏ జ్ఞానాన్నైనా మనం నేర్చుకోవాలంటే, మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే పుస్తకం అనేది చాలా ముఖ్యమైనది. అయితే ఇక్కడ మనం ఏ పని చేయాలనుకున్నా, ఏ పనిలో మనం సక్సెస్ కావాలనుకున్నా మనకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ, ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఎవ్రీథింగ్ ఈజ్ లేజీ. అయితే ఇక్కడ మనకు ఏదైనా పని చేయడంలో ఇంట్రెస్ట్ ఉంటే ప్రతి పని మనకు ఈజీ అయిపోతుంది. ఒక ఉదాహరణకు ఒక గ్రాడ్యుయేషన్ అయిపోయిన ఒక అబ్బాయి న్యూస్ పేపర్ చదువుతుండు. న్యూస్ పేపర్ చదివేటప్పుడు అతనికి అక్కడ క్లాసిఫైడ్ కనిపిస్తుంది, వాంటెడ్ సేల్స్ మ్యాన్ అని. ఆ వ్యక్తి ఆ స్టూడెంట్ నెక్స్ట్ డే ఇంటర్వ్యూకి వెళ్తాడు, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోతాడు. ఎందుకంటే అతనికి సేల్స్ అంటే బాగా ఇష్టం కాబట్టి. అక్కడ అతను ఇష్టంగా పనిచేస్తాడు, అతనికి ఇచ్చిన టార్గెట్ ను మించి అతను మంచి సేల్స్ చేస్తాడు. ఎందుకంటే అతనికి బాగా ఇంట్రెస్ట్ ఉంది, సేల్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. ఎందుకు? ఎక్కువ టార్గెట్ రీచ్ అయితే ఇన్సెంటివ్లు వస్తాయి, బోనస్ వస్తుంది అనే ఇంట్రెస్ట్ తోని అతను వర్క్ చేస్తాడు, వర్క్ చేసి సక్సెస్ సాధిస్తాడు. అదే వేరే వ్యక్తి, వేరే అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్ళి జాబ్ సాధిస్తాడు. జాబ్ సాధించిన తర్వాత అతను సక్సెస్ కాలేకపోతాడు. ఎందుకంటే అతనికి ఇంట్రెస్ట్ లేదు. ఏదన్నా పని మనం ఇంట్రెస్ట్ ఉంటే ఎంత హార్డ్ వర్క్ అయినా కానీ మనం ఈజీగా మనం రీచ్ కాగలం. ఇంట్రెస్ట్ లేకుంటే మనం ఎంత ఈజీ పని అయినా మనం సాధించడానికి వీల్లేదు. అందుకే నేను యువతతో చెప్పేది ఏంటంటే, ఏ పని చేయాలనుకున్నా కానీ మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటే మనం ఎలాంటి పనైనా చేయగలము. వాట్ ఎవర్ యూ థింక్ దట్ యూ విల్ బి. ఇఫ్ యూ థింక్ యువర్ సెల్ఫ్ స్ట్రాంగ్ యూ విల్ బి. ఇఫ్ యూ థింక్ యువర్ సెల్ఫ్ వీక్ యూ విల్ బి. అయితే ఇక్కడ మన స్వామి వివేకానంద గారు చెప్పినట్టు మనము ఏది అనుకుంటే అది ఇక్కడ జరిగిపోతుందండి. నేను చాలా స్ట్రాంగ్ పర్సన్, నేను చాలా తెలివివంతుని, నేను చాలా నాలెడ్జ్ ఉన్న పర్సన్ని, నేను చాలా క్రియేటివ్ పర్సన్ని అని మనం అనుకున్నప్పుడు మనలో అదే విధమైన ఒక శక్తి మన బాడీలో ప్రవహిస్తుంది. మనం చేసే చేతలు, మాట్లాడే మాటలు, మన బిహేవియర్ మొత్తం అదే విధంగా పాజిటివ్గా ఉంటుంది. ఒకవేళ మనలో నెగటివ్ ఆలోచనలు వస్తే, నేను ఏమి చేయలేను, నేను ఏమి సాధించలేను, నేను చాలా వీక్ పర్సన్, నాకు జ్ఞాపక శక్తి లేదు, ఈ విధంగా మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడు మనం ఏ పని చేయదలుచుకున్నా కానీ అది చేయలేము. ఎందుకంటే మనం ఆల్రెడీ మనం ముందే అనుకున్నాం, నేను చాలా వీక్ పర్సన్ అని మనం అనుకున్నప్పుడు మనం ఎంత కష్టపడి చేయాలనుకున్నా కానీ అది చేయలేము. ఒకవేళ మన యాటిట్యూడ్ పాజిటివ్గా ఉంటే, మనం పాజిటివ్గా కనుక ఆలోచించడం మొదలు పెడితే మనం ఏ పని చేయాలనుకున్నా కానీ ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే మన మెంటాలిటీ పాజిటివ్ మెంటాలిటీ కావాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మనం యూత్ ఒక చిన్న సందేశం ఏంటిదంటే, మనం లైఫ్ లో సక్సెస్ కావాలంటే స్కిల్స్ ముఖ్యమండి. సాఫ్ట్ స్కిల్స్ అనేది చాలా ముఖ్యమైనది. ఇక్కడ హార్డ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ రెండు రకాలైన స్కిల్స్ ఉంటాయి. హార్డ్ స్కిల్స్ అంటే ఏంటిది, సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటిది? హార్డ్ స్కిల్స్ మీన్స్ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మనము చదివిన చదువు, మన అకాడమిక్ నాలెడ్జ్, మనం సాధించిన అచీవ్మెంట్స్ ఇన్ అవర్ అకాడమిక్ స్టేజ్, మన ర్యాంక్స్, ఇవన్నీ హార్డ్ స్కిల్స్. సాఫ్ట్ స్కిల్స్ అంటే సాఫ్ట్ స్కిల్స్ మీన్స్ కంటికి కనిపించే స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్.
అయితే ఇక్కడ కంటికి కనిపించే స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్, అంటే కన్విన్సింగ్ స్కిల్స్, మన మాట్లాడే పద్ధతి, మనం ముందటోళ్ళను ఏ విధంగా కన్విన్స్ చేస్తున్నాం, మన భాష ఎలా ఉంది, మన భాషలో ఏమన్నా తప్పులు ఉన్నాయా, మన లాంగ్వేజ్ ఏ విధంగా ఉంది, మనం ఇతరులను ఏ విధంగా అట్రాక్టివబుల్ గా మాట్లాడుతున్నాం, మనకు స్టేజ్ ఫియర్ ఉందా, మనం ఇతరుల ముందు మాట్లాడేటప్పుడు మనం ఏమన్నా భయపడుతున్నామా, ఇవన్నీ సాఫ్ట్ స్కిల్స్. ఒకవేళ మనకు సాఫ్ట్ స్కిల్స్ గనక ఉంటే మనం 100% మనం మన లైఫ్ లో అచీవ్మెంట్ సాధించగలము, సక్సెస్ కాగలము సాఫ్ట్ స్కిల్ వల్ల. అయితే ఇక్కడ ఒక ఉదాహరణ ఏంటిదంటే, ఒక వ్యక్తి ఉన్నాడండి, అతను బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాడు. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకొని ఒక పెద్ద స్టోర్, ఒక పెద్ద షాప్, కమర్షియల్ కాంప్లెక్స్ లో ఒక పెద్ద షాప్ తీసుకున్నాడు. ఒక పెద్ద షాప్ తీసుకున్న తర్వాత అతను ఆ బిజినెస్ ను స్టార్ట్ చేసిండు. కానీ అక్కడ ఎవరు కస్టమర్స్ రావట్లేదు. ఎందుకంటే అతను కస్టమర్స్ రాచేటట్టు అతను అట్రాక్టబుల్ గా ఏమి చేయలేకపోతున్నాడు. అదే ఇంకొక పర్సన్ ఉన్నాడు, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాడు, అతని దగ్గర ఎక్కువ ఇన్కమ్ లేదు, ఎక్కువ పైసలు లేవు. అప్పుడు అతను ఒక చెట్టు కిందనే రేకులలో ఒక చిన్న ఒక గుడిసె లాంటిది ఏర్పాటు చేసి అక్కడ బిజినెస్ స్టార్ట్ చేసిండు. అక్కడ ఎక్కువ మంది కస్టమర్స్ వస్తుంది. ఎందుకంటే అతని స్కిల్స్ దట్ డిపెండ్ అపాన్ హిజ్ స్కిల్స్, అతని స్కిల్స్ అనేవి అక్కడ చాలా ముఖ్యమైనది. అతని స్కిల్స్ వల్ల కస్టమర్ ను ఈజీగా అతను అట్రాక్ట్ చేస్తాడు, కస్టమర్లను ఈజీగా అతను తన దిక్కు మలుచుకోగలుగుతుండు. ఇదంతా అతని పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పటి వరకైతే అతను తన స్కిల్స్ వల్ల తన ముందడున్న వాళ్ళను ఏ విధంగా అట్రాక్ట్ చేస్తాడో, ఏ విధంగా అతను తన మాటల ద్వారా అట్రాక్ట్ చేస్తాడో, సేల్ చేస్తాడో, అప్పటి వరకు అతను సక్సెస్ సాధిస్తాడు. అక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అతనిలో సాఫ్ట్ స్కిల్స్ బాగా ఉన్నాయండి. సాఫ్ట్ స్కిల్, ఇఫ్ యూ హ్యావ్ సాఫ్ట్ స్కిల్ యూ కెన్ గెట్ ఎనీ థింగ్. ఒకవేళ మనకు సాఫ్ట్ స్కిల్స్ ఉంటే మనం ఏదైనా ఇక్కడ సాధించగలం. అయితే నేను యువతకు చెప్పేది ఏంటంటే, మనం ఏది సాధించాలన్నా కానీ మనలో ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ముఖ్యమైనది. ఎప్పటి వరకు అయితే మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదో మనం అప్పటి వరకు ఏం చేయలేము. ధైర్యం ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్ల మనం విజయాన్ని ఈజీగా అందుకోగలుగుతాం. ఇదే విషయంలో యువతకు ముఖ్యమైన విషయం ఏంటంటే టైం మేనేజ్మెంట్. యువతకు టైం మేనేజ్మెంట్ అనేది తెలిసి ఉండాలి. టైం మేనేజ్మెంట్ తెలిసి ఉంటే ఆ టైంను ఏ విధంగా సద్వినియోగం చేసుకోగలము అనే విషయాన్ని ఇక్కడ గ్రహించడం జరుగుతుంది. అయితే ప్రపంచంలో అందరూ సమానులు గారు. ప్రపంచంలో అందరికీ సమానమైన అవకాశాలు లేవు. అయితే కొందరికి ఎడ్యుకేషన్ ఉంది, కొందరికి ఎడ్యుకేషన్ లేదు, కొందరికి అకాడమిక్ స్టాండర్డ్ బాగుంది, కొందరికి అకాడమిక్ స్టాండర్డ్ బాగాలేదు, కొందరికి వచ్చేసి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, కొందరికి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు. కానీ ప్రపంచంలో అందరికీ ఉన్నది, అందరికీ సమానంగా ఉన్నది మాత్రం ఒక టైం మాత్రమే. ప్రపంచంలో అందరికీ సమానంగా ఉన్నది టైం మాత్రమే. ఈ టైంను వాళ్ళు ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటారో అది వాళ్ళ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ టైంను మంచిగా ఉపయోగించుకొని వాళ్ళు సక్సెస్ అవుతారా, ఈ టైంను వాళ్ళు ఉపయోగించుకోకుండా ఎంజాయ్మెంట్ లో యూజ్ చేసి వాళ్ళు ఫెయిల్ అవుతారా, అది అతని పైన డిపెండ్ అయి ఉంటుంది. అయితే మన సమయాన్ని ఎంత మంచిగా ఉపయోగించుకుంటే అంత మంచిగా మనం ఈజీగా సక్సెస్ కాగలము. అయితే ఇక్కడ సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఫస్ట్ మనం సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ గ్రహించడం జరుగుతుంది. ప్రతిరోజు కొంచెం సమయం వ్యాయామానికి మనం కేటాయించాలి. ఒకవేళ మనం ప్రతిరోజు కొంచెం సమయం వ్యాయామానికి కేటాయిస్తే వ్యాయామం మనల్ని ఆరోగ్యంగా ఉండేటట్టు చేస్తుంది. మనం ఆరోగ్యంగా ఉంటే ఏ పనైనా మనం మంచిగా యాక్టివ్గా చేయగలం. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి. సెకండ్ వచ్చేసి ఆలోచించడం. మనము ప్రతిరోజు ఆలోచించడానికి కొంచెం సమయాన్ని కేటాయించాలి. ఒకవేళ మనము ప్రతిరోజు కొంచెం సమయం ఆలోచించడానికి, ఆలోచన అంటే సమాజంలో ఏం జరుగుతుందో కాదు, మనలో ఏం జరుగుతుందో అనే విషయాన్ని మనం ఆలోచించినట్టయితే మన మేధాశక్తిని మనము ఇంప్రూవ్ చేసుకోగలము. దాని తర్వాత ప్రార్థన. మనము ప్రతిరోజు కొంచెం సమయం ప్రార్థించడానికి, పూజ చేయడానికి, దేవుణ్ణి పూజించడానికి కొంచెం సమయాన్ని మనం కేటాయించాలి. మన సమయాన్ని కొంచెం సమయాన్ని
కేటాయించినప్పుడు మనం మనశ్శాంతిగా మనం ఉండగలుగుతాం. దాని తర్వాత మనం కొంచెం సమయాన్ని సేవ చేయడానికి ఉపయోగించాలి. మనం కొంచెం సమయాన్ని సేవ చేయడానికి ఉపయోగిస్తే ఆ సేవ ఈ రోజు కాకుంటే ఇంకా ఎప్పుడైనా మనకు ఎంతో విధంగా అది ఉపయోగపడుతుంది. అయితే నేను ఇక్కడ యువతకు చెప్పేది ఏంటంటే, జీవితంలో సక్సెస్ కావడానికి కాన్ఫిడెన్స్ ఉండాలి. కాన్ఫిడెన్స్ తో పాటు సాఫ్ట్ స్కిల్స్ అనేటివి ముఖ్యమైనది. సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవడానికి వేరే వేరే వెబ్సైట్లు, వేరే యూట్యూబ్లు చూడాల్సిన అవసరం లేదు. మన ఇంపాక్ట్ ఫౌండేషన్ లో మన గంప సార్ గారు ఎన్నో సాఫ్ట్ స్కిల్స్ కి సంబంధించిన ఎన్నో వీడియోస్ తయారు చేయడం జరిగింది. ఇదే ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిలో సాఫ్ట్ స్కిల్స్ సంబంధించిన వీడియోలను చూసి మీరు మీ జీవితంలో ఏ విధంగా సక్సెస్ కావాలనే విషయాన్ని మీరు గ్రహించగలరు. అయితే సక్సెస్ అనేది ఒక యుద్ధం లాంటిది. సూర్యోదయంలో ప్రారంభమై సూర్యాస్తమయం వరకు ఇది ముగుస్తుంది. ఈ యుద్ధం అనేది ఎల్లవేళలా జరుగుతుండాలి, నీతి నిజాయితీగా జరుగుతుండాలి. ఎప్పటి వరకు అయితే మనం విజయం సాధించమో అప్పటి వరకు యుద్ధాన్ని ఆపడానే ప్రసక్తి ఉండదు. అదే విధంగా మనం ఏం చేయాలంటే ప్రతిరోజు మన గోల్ను రీచ్ కావడానికి అంతో కొంత టైం తీసుకొని దాన్ని పూరించేటట్టు చేయాలి. అయితే ఎప్పటి వరకు అయితే మనము విజయం సాధించమో అప్పటి వరకు మన పరుగును ఆపద్దు. అయితే నేను యువతకు చెప్పేది ఏంటంటే, అయితే ఇక్కడ చాలా మంచి విషయాన్ని గ్రహించాలండి. మన జీవితంలో ప్రతి ఒక్కరు సక్సెస్ సాధించాలి. ప్రతి ఒక్కరికి ఒక గోల్ అంటూ ఉంటుంది. ఆ గోల్ ను మనం ఎంత త్వరగా మనం రీచ్ అవుతామో అది మన పైన డిపెండ్ అయి ఉంటుంది. అయితే గోల్ ను రీచ్ కావడానికి ఏం చేయాలి? గోల్ ను రీచ్ కావడానికి మనము మనంతటా మనం ప్రయత్నం చేయాలి. అయితే అదే విధంగా ఎట్ ద సేమ్ టైం యువత కూడా తలుచుకుంటే దేశాన్ని మార్చగలరు. ఆ కాలంలో స్వామి వివేకానంద గారి నుండి ఈ కాలంలో మన ప్రధాని నరేంద్ర మోదీ వరకు ప్రతి ఒక్కరూ భారతదేశానికి చెందిన యువత పైనే ఎంతో ఆశలు పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ ఆశలను వాళ్ళు మన పైన పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ను మనం పూర్తి చేయడం మన యొక్క మినిమం బాధ్యత. అందుకే నేను అందరితో చెప్పేది ఏంటంటే, మనం తన గోల్ ను రీచ్ కావాలి, మనం ఇంప్రూవ్ కావాలి, మన దేశాన్ని కూడా మనం డెవలప్ చేయాలి. ఇది మన యొక్క ముఖ్యమైన బాధ్యత. థ్యాంక్ యూ అండి. అదే విధంగా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాంటాక్ట్ మీ. మై నెంబర్ 9052658434. If you have any doubts, please ask me. Anybody have any doubts? Any doubts, please ask questions. So we will answer you. I think it's very crystal clear. Never came with doubts level. Chala beautiful on the bus. Thank you very much. May God bless you. Thank you, sir. Thank you. So అందరు కూడా నెక్స్ట్ Thank షో you, sir. 5 గంటలకు ఉంటుంది. అందరు కూడా రావాల్సింది కోరుతున్నాము. ప్రతి 1 అవర్ మంచి ట్రైనర్ తో మీకు స్పీచ్లు ఇప్పిస్తూ ఉంటాము. అదే రకంగా మీరు ఉచితంగా పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోవాలంటే ఇంతకుముందు పోస్ట్ చేసిన వీడియోలో వివరాలు ఉంటాయి చూడండి. మేము ఉచితంగా 1000 మందికి ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా పబ్లిక్ స్పీకింగ్ నేర్పిస్తున్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మే గాడ్ బ్లెస్ యు. బై.